ప్రభాసుడా, నువ్వు మాత్రం బలవంతంగా నా ధేనువు కన్నీళ్లు పెట్టుకుని తండ్రి తండ్రి అని నా గురించి ఏడుస్తున్నా సరే బలవంతంగా ఈడ్చుకెళ్ళావు. అందుకని నువ్వు దీర్ఘకాలం జీవిస్తావు, దీర్ఘకాలం ఇబ్బందులే పడతావు అని శపించాడు వశిష్ఠ మహర్షి. అది భీష్ముని పూర్వజన్మ. ఆ శాపంతోనే ఆయన భీష్ముడిగా పుట్టాడు. అందుకే ఆయన చిన్నప్పుడే విచిత్రమైన సమస్య ఎదురైంది ఆయనకి. అసలు పుట్టుకలోనే ఒక సమస్య ఉంది. ఈయన తండ్రి శంతనుడు. ఈ భీష్ముడు ఎంతటి నిగ్రహం కలిగిన వాడో ఆయనంతటి చపలమూర్తి. ఆయనకున్న స్త్రీ చాపల్యం ఇంకోడికి లేదు ఈ శంతనుడికి. ఆయన గంగానదిని పెళ్లి చేసుకోవడమే ఒక వృత్తాంతం. గంగా తీరంలో దొరుకుతుంటే గంగానది అక్కడ స్త్రీ రూపంలో కనపడితే ఆవిడ్ని పెళ్లి వ్యామోహించి ఆవిడ్ని అడిగాడు. ఆవిడ కావాలనే వ్యామోహంలో పడేసింది. దాని పూర్వజన్మ కథలన్నీ వేరుగా ఉన్నాయి. కథా విస్తర భీతి చేత నేను అవన్నీ చెప్పట్లా. గంగానది వెంటనే షరతులు పెట్టింది. ఎవరు ముందు స్త్రీ పురుషుల్లో ఈ ప్రేమలో పడిన వాళ్ళు ఎవరు ముందుకు దూకుతారో, SMS ఎవరు పంపుతారో వాళ్ళు లోకిపోతారు, మిగిలిన వాళ్ళు షరతులు పెడతారు. ఆలోచించుకోవాలి. అందుకని ఈయనే ముందు ఐ లవ్ యూ అని మొదలెట్టాడు. ఇక్కడ ఆవిడ మొదలెట్టేది. నేనేం చేసినా కాదనడానికి వీలు లేదు. ఒక మహారాజు వ్యామోహంలో పడి భార్య ఏం చేసినా కాదనడానికి వీలు లేదంటే తర్వాత ఇవిడ రాజ్యాన్ని ఏం చేస్తుందో వేరే చెప్పాలండి. మామూలు వాళ్ళే జాగ్రత్తగా ఉండాలి. రాజ్యాధిపతులు, రాజకీయ పదవుల్లో ఉన్నవాళ్ళు కుటుంబ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఏదైనా తప్పు పని చేస్తే వాళ్ళ కుటుంబం మీద కాదు, రాష్ట్రం మీద, దేశం మీద ఉంటుంది దాని ప్రభావం. మనం ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నామంటే కుటుంబ విషయాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోకంలో పెద్ద వార్త అది. మామూలు వాడు ఏం చేసినా ఏది తెలియదు, పుత్తడి గలవా అని పృష్టంబు పుండైన వసుధలో అని పెద్ద వార్తకు ఎక్కువ ఉన్నారు. డబ్బు ఉన్నవాడు, పదవిలో ఉన్నవాడు ఇంట్లో ఏం జరిగినా పేపర్లో పెద్ద హెడ్డింగ్ ఇట్టేస్తారు. జాగ్రత్తగా ఉండాలి. ఇంకా మన శీలాన్ని మనం బాగా కాపాడుకోవాలి. ఇంకా అప్పుడు ఆ పదవికి శోభ, ఆయనకి శోభ. అసలు ఆ పదవి ఆయనకి అలంకారం అండి. పదవి వల్ల ఆయనకు వచ్చింది ఏముందండి? ఆయనకి ఆ పదవికి ఆయన అలంకారం అంటారు. అలాగా గంగాదేవి షరతులు పెట్టింది. ఏమిటంటే నేను ఏం చేసినా కాదన్నారు. ఏం చేస్తుంది మహా? ఏదో షాపింగ్ కడుతుంది, ఏదో కొనుక్కోతుంది. ఇంకేమనుకుంటారండి ఊరికే. లేకపోతే ఏదో స్మార్ట్ ఫోన్ వాడుతుంది, 2 లక్షలు కొనుక్కుంటుంది. ఇవే కదా ఇవి ఉండే. పట్టు చీరలు అడుగుతారు, నగలు అడుగుతారు, ఏదో అడుగుతారు. ఏముంది, తెలంగాణలో బస్సు ఫ్రీ కాబట్టి అస్తమానం పుట్టింటికి పోతూ ఉంటారు. ఇదేనా గొడవ? పోనీ ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ? మనుషులు చేపల్యాలని సొమ్ము చేసుకోవడం. అందరం ఆలోచించాలి ఆ విషయాలు. అందుకని ఇవే ఇబ్బంది పెడతాయి. అందుకని ఆయన ఏం చేస్తున్నాడు? ఏదో అనుకున్నాడు ఆయన. తీరా ఆయన ఏమైంది? గర్భం ధరించింది, పిల్లాడికి అంది. పిల్లాడిని తీసుకెళ్ళి గంగలో బారేస్తున్నాడని చెప్పి. ఎక్కడికి వెడుతున్నావు? పిల్లాడిని తీసుకున్నాడంటే గంగలో అదేమిటి? పుట్టిన బిడ్డను గంగ మాట్లాడనని చెప్పావు అంది. నోరు మూసుకున్నాడు ఆయన. ఇలా 7 బారేసింది పెట్టుకెళ్ళి. అందుకే నేను కుంతి గురించి చెప్పినప్పుడు చెప్పాను. కుంతి తీసుకెళ్ళి గంగమ్మ ఒళ్ళో బారేసింది బిడ్డనేప్పటికేం మతుందా లేదా? కనీసం గోదావరి నదిలో పాడేసినా కొంతకాలం బతికూడదు. ఎందుకంటే గంగమ్మ ఈ బిడ్డలను గంగలో బారడంలో సీనియర్ మోస్ట్ ఆవిడ. 7 బారేసింది. కుంతి ఒక్కడే బారేసింది. 7 బారేస్తే చివరికి ఎంత తండ్రి ఎంత వ్యామోహంలో ఉన్నా వాడు మనిషే కదండి, తట్టుకుంటాడా? 8వ వాడిని భీష్ముడిని కానీ అతన్ని కూడా తీసుకెళ్ళిపోతుంటే తట్టుకోలేక ఏమిటి నువ్వు తల్లివా రాక్షసివా? ఇదేమిటి? నేను చక్రవర్తిని, నాకు పరిపాలించడానికి మనిషి కావాలి. నా మనిషి పక్కనట్టు నేను మగవాడిని, నా సంతానం, నా కుటుంబం పక్కనట్టు ఇది ఒక రాజ్యం నా చేతిలో ఉంది. ఇక్కడ మా అన్నగారు దేవాపి సన్యాసం పుచ్చుకుంటే 2వ వాడినైనా నన్ను రాజును చేశారు. నా తమ్ముడు బాల్లికుడు సంతానం ఉన్నా సరే నా కోసం నాకు సేవ చేస్తున్నాడు ఎంతో మర్యాదగా. నాకు సంతానం లేకపోతే నేనేమైపోతాను? ఇక్కడ రాజ్యం అరాచకమైపోతుంది. నా మాట విను, ఈ శిశువును పట్టుకెళ్ళడానికి వీల్లేదు, నేను అంగీకరించను. వెంటనే గంగాదేవి సంతోషమయ్యా, ఆ మాట కోసం చూస్తున్నా, నాకు కూడా నీతో కాపురం చేయడం కష్టంగానే ఉంది అని చెప్పి విడాకులు ఇచ్చేసింది. అంతే, తీసుకో అని చెప్పి, ఈ బిడ్డను నువ్వు పెంచలేవు, నేను దానికి శిక్షణ ఇప్పించి ఈ బిడ్డని నువ్వు ఎందుకు అడిగావు, అందుకే ఈ బిడ్డకి తగిన శిక్షణ ఇప్పించి నేను తీసుకొచ్చి తిరిగి నీకు అప్పగిస్తాను మహారాజా. కొద్ది సంవత్సరాలు ఓపిక పెట్టు. ఇంతకాలం ఓపిక పెట్టావు కదా, నేను చేసిన హింస అంతా భరించావు, దానికి వేరే కారణం ఉంది, అది వేరే విషయం, నీకు అనవసరం. కానీ ఈ బిడ్డను నీకు తీసుకొచ్చి కొద్ది సంవత్సరాల్లో నీకు అప్పగిస్తా అని 15 సంవత్సరాలు ఈ బిడ్డను ఆవిడ దగ్గర అట్టిపెట్టుకుంది గంగానది. ఆయన్ని పరశురాముడి దగ్గర విద్యాభ్యాసానికి పంపించింది. పరశురాముడు అస్త్రశస్త్రాది సమస్త విద్యలు నేర్పాడు. ఆ తర్వాత
గంగానది తన తీరంలోనే ఆ బిడ్డను వదిలేసి భీష్ముడిని 15 ఏళ్ల వయస్సులో ఉన్న భీష్ముడిని వదిలేసి, నాయన ఇంక నువ్వు మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళబ్బాయి, నా పెంపకం అయిపోయింది అని చెప్పి చక్కని విద్యాబుద్ధులు నేర్పించి అస్త్ర విద్యలో విశారదుడిని చేసి పంపించింది. తల్లి బాధ్యత తాను నిర్వర్తించింది. ఆ 7గురిని అలా పోవడానికి తీసుకెళ్ళడానికి కారణం ఏమిటంటే వాళ్ళకి వశిష్ఠ మహర్షి శాపం ఉంది, వాళ్ళు పైకి రావాలి కాబట్టి వాళ్ళే కోరారు గంగానదిని, అమ్మ మమ్మల్ని కను, మేము నీ గర్భంలో పడతాం, మరో మానవ స్త్రీ అయితే వదలదమ్మా, మేము అలా చచ్చిపోవాలి అక్కడ, నువ్వు దేవతవి, నీకు అర్థమవుతుంది మా సమస్య, మేము దేవతలమే, మేము మానవలోకంలో మేము ఉండలేము, మానవ జన్మను శాపంగా భావిస్తామని చెప్పారు. మానవ జన్మ ఎందుకు శాపంగా దేవతలు భావిస్తారో తెలుసు, ఇది ఒక తాత్విక రహస్యం. ఎందుకంటే మానవులు ఏం దుర్మార్గులని నాకు అర్థం కాదు. మీరు పురాణాలు ఎక్కడ చదివినా సరే మనిషి పుట్టోని శపించాడు, ఆయన ఎక్కడ పుట్టాడు అంటారు. ఈ మనిషి పుట్టడం శాపం ఎలా అవుతుందండి? మానవ జన్మ దుర్లభం అని కూడా మనకి చెప్పారు కదా, జంతువునాం నరజన్మ దుర్లభం చెప్పారు కదా. మానవ జన్మ శాపం ఎలా అవుతుంది? ఒక క్షణంలో తేలుద్దాం. దేవతలకి రాక్షసులకి కూడా కామరూపం ఉంటుంది. వాళ్ళు కోరుకున్న రూపాన్ని పొందగలరు. అందుకని గంగ నదిగాను ఉంది, స్త్రీగాను మారింది. స్త్రీగా దాని సంతానంతో కాపురం చేసింది, నదిగా మారిపోయింది. అదే కామరూపం. దానివల్ల వాళ్ళకుండే గొప్ప ప్రయోజనం ఏమిటో తెలుసా? కామరూపం, కోరిన రూపం ధరించడం వల్ల ఈ దేహం వాళ్ళు అని ఎప్పుడు అనుకోరు. వాళ్ళు రకరకాల రూపాలు ధరిస్తున్నారు, నాటకాలు వేసేవాళ్ళే. గంగ ఓసారి స్త్రీగా ఉంది, ఓసారి నదిగా ఉంది, ఇంకోసారి ఏదోగా ఉంటే నేను మొత్తం మీద ఆత్మస్వరూపాన్ని తప్పితే దేహస్వరూపాన్ని కాదు అని గంగకి అర్థం అవుతుంది. దేవేంద్రుడు కర్ణుడిని మాయ చేయడానికి బ్రాహ్మణుడి వేషంలో వచ్చి కవచకుండాల దానం అడిగాడు. ఇంకోటి దగ్గరికి ఇంకో వేషంలో వెళ్ళాడు. అర్జునుడు తపస్సు చేస్తుంటే ఒక ఋషి వేషంలో వచ్చి నువ్వు దేవేంద్రుడి గురించి కాదు పరమేశ్వరుడు గురించి తపస్సు చేయని చెప్పాడు. అప్పుడు ఋషి వేషం ధరించాడు. కర్ణుడి దగ్గర బ్రాహ్మణుడి వేషం ధరించాడు. ఇంకోటి దగ్గర ఒక వృద్ధుడి వేషం ధరించాడు. ఇన్ని వేషాలు దేవేంద్రుడు వేయడం వల్ల దేవేంద్రుడికి ఉండే జ్ఞానం ఏమిటంటే వాళ్ళందరూ నేను కానట్టే దేవేంద్రుడిని కూడా నేను కాదు, ఈ శరీరం నేను కాదు అనేటువంటి దేహాత్మ భ్రాంతి పోయి ఆత్మజ్ఞానం కలుగుతుంది. అందుకే దాని నుంచి బయటపడి మానవ జన్మ ఎత్తడానికి వాళ్ళు ఒప్పుకోరు. మనిషి కుదరదు. మన జీవితాంతం ఎన్ని రోగాలు వచ్చినా శంఖచక్రాల కంటే ఎక్కువగా, 2 చెవుల కంటే ఎక్కువగా షుగరు బీపీ బాధిస్తున్నా సరే మనం ఈ దేహంలో పడి ఆడవలసిందే. ఇంకో రూపం వచ్చే అవకాశం లేదు. నాకు షుగర్ లేని శరీరం ఇయ్యి అంటే కుదరదు, ఎక్కడ నువ్వు ధరించలేవు. అందుకే దేవతలు మానవ జన్మను శాపంగా భావిస్తారు. అంత గొప్ప ఆత్మజ్ఞానం పొందేటువంటి జన్మ పోయి ఈ దిక్కుమాలిన జన్మ ఏమిటి? ఎంతసేపు మనకు ఎవరికైనా అర్థమవుతుందండి? మనం నిలబడగలమా ఆ జ్ఞానంలో? ఈ దేహం నేను కాదు అనే మాట ఎవరికైనా అర్థమవుతుందా? ఎంత కష్టం అది. ఎన్ని చెప్పినా మనం ఇదే అనుకుంటాం. ఇంకా దీంతో ఏం చేయాలి, దీన్ని ఇంకా సుఖభోగాలకు ఎలా అలవాటు చేయాలి, ఆ భోగాల కోసం ఎలా డబ్బులు సంపాదించాలి, ఇలాగే ఆలోచిస్తాం. ఎందుకని దేహమే నేను దేహమే నేను దేహమే నేను అనుకుంటున్నాం. ఎందుకంటే నిత్యం అభ్యాసం. ఏదో సబ్బెళ్ళ వెంకటరామరెడ్డి అనగానే ఒక ఆయన వేదిక మీదకి వచ్చినప్పుడు మరి శరీరం ఆయన కాకపోతే ఆయన ఎలా వస్తారండి? నేను కాదండి నా ఆత్మ అంటే గొంపలు అంటుకుంటే ఇక్కడ ఆత్మ ఏంటంటారు? ఇక్కడ ఆత్మ వేదిక మీదకి వస్తుందా? ఇదే మన అభ్యాసం, రోజు చేసే అభ్యాసం. ఇది మన మాయ చేస్తుంది. నా పేరు పిలవగానే నేను వెళ్ళాను, నేనంటే నేను శరీరమే వెళ్ళింది కదా వేదిక మీదకి. శరీరం కింద ఉండి ప్రేతాత్మ వస్తే మనం ఉంటాం ఇక్కడ? రాలేదు కదా, మనిషే వచ్చారు. అంచేది అందరికీ మనకుండే భ్రమ ఎందుకు పోవడం లేదు అంటే శరీరాన్ని విడిచిపెట్టే అవకాశం మనకి లేదు. భగవంతుడు ఇచ్చాడు, దాన్ని మనం ఊరికే శకున శాస్త్రం కింద తీసి పారేసాం. కళ మనకి గొప్ప వరం. కళ అనేది మనకి భగవంతుడు ఇచ్చిన వరం జ్ఞానం పొందడానికి. దాన్ని మనం ఉపయోగించుకోవట్లా. ఏదో మంచి కళ చెడ్డ కళ అని పడతారు, అర్థం లేని మాట. కళే పనికి మాలిందమ్మా, అందులో మంచి ఏమిటి చెడ్డ ఏమిటి? అందులో వెంకటేశ్వర స్వామి కనిపించిన నువ్వే, వెదురుపోత కనిపించిన నువ్వే, ఆ రూపాలు ధరించింది నువ్వే. వెంకటేశ్వర స్వామికి నీ కళ్ళలోకి రావాల్సిన అవసరం వెళ్ళాలని నిద్రపోయే అవకాశం లేకుండా అక్కడ బాధపడుతున్నాడు. నీ కళ్ళలోకి ఎందుకు వస్తాడు? 11, 12ంటికి పడుకోబెడుతున్నారు, 3ంటికి లేపేస్తున్నాడు. ఎందుకు వస్తాడు? వెంకటేశ్వర స్వామి వేషం మనమే వేసాం, వెదురుగాడ వేషం మనమే వేసాం, వెర్రి వెంకాయ వేషం మనమే వేసాం, వేరుశనగ పప్పు వేషం కూడా మనమే వేసాం. అవన్నీ మనమే. మరి మన కళలో మనం అనేక రకాల రూపాలు ధరిస్తూ మళ్ళీ మంచం మీద ఒక కళేబరం ఇక్కడ ఉంది 6 అడుగుల 3 అంగుళాలు. మరి నీ శరీరం ఇక్కడే ఉండగా నువ్వు లోపలనే వేషాలు వేసావంటే నువ్వు ఇంకో శరీరం ధరిస్తున్నావా లేదా? అంచేది ఆ శరీరం నువ్వా ఈ శరీరం నువ్వా? ఏది కాదు, రెండు మాయే. ఆత్మస్వరూపం మనిషి. కళని విశ్లేషణ చేసుకుంటే తక్షణం జ్ఞానం పొందుతాం. మనం అంత ఓపిక లేక ఏం చేస్తూ ఉంటామంటే, నేను రాత్రి గుమ్మడికా కళ్ళలోకి వచ్చింది, ఏం జరుగుతుంది? నెత్తి మీద పడుతుంది, ఊరుకో కూర్చో. ఇక్కడ ఏం జరిగేది? ఇక్కడ కళ పనికి మారిందంటే మళ్ళీ ఏం జరుగుతుందంటే ఏమీ జరగదు. కళని ఇంకోళ్ళకి చెప్పడం అంత మూర్ఖత్వం. ఇంకోటి ఎందుకు చెబుతున్నావు? అది అబద్ధం. అది
జీవితమే కళ అయ్యా బాబు అని చెబుతుంటే వేదాంతులు మళ్ళీ కళల గురించి మాట్లాడతాం ఇక్కడ. దానికి ఒక పెద్ద శాస్త్రం, శుభశకునములు, మంచి కళలు, కళే పనికి మాలింది. మళ్ళీ అందులో మంచి ఏమిటి చెడ్డ ఏమిటండి? ఎవరో కొంతమంది మహర్షులు తపస్సు చేసిన వాళ్ళు ఎవరికో భగవంతుడు కనిపించి నేనేదో కళ్ళలోకి వస్తాను ఇవి పని చేయించి చెప్పచ్చు, అది వేరే విషయం. అరుదుగా జరిగితే 1 కోటి మందికి ఒకడికి జరుగుతుంది, అది మనకి జరుగుతుందా? దాన్నే మనం తీసుకునేది. కళ పొద్దున్న లేవగానే రాత్రి ఏం కళ్ళు వచ్చాయని ఎవరికి, భార్యకి కానీ భర్తకు కానీ ఎవరికి చెప్పకుండా ఆ మనిషి ఆలోచించుకుంటే ఏడాదిలో ఆత్మజ్ఞానం కలుగుతుంది. శరీరం మనం కాదని అర్థమైపోతుంది. కల్లో శరీరం మనం కాదు కదా, పైగా మన శరీరం కాదు, మనం అన్నీ ధరించాం. అందులో కూడా ఎటువంటి భ్రమలో ఉన్నామంటే మనం ధరించిన మన శరీరమే మందని, మిగిలినవి మనవి కాదనే భ్రమలో ఉన్నామా లేదా? మరి మిగిలినవి ఎవరు ధరించారండి? వారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి మీరు పొద్దున్న నా కల్లోకి వచ్చామంటే ఇది మొగాళ్ళతో అంటే ఒక ప్రమాదం, ఆడాళ్ళతో అంటే 2 ప్రమాదాలు. ఎలా అంటామండి కల్లోకి వచ్చారని? వాళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే. ఓ పాము వచ్చింది కల్లోకి, పాముకి తెలుసా నువ్వెవరో? పాము శరీరం కూడా నువ్వే ధరించావు. చెట్టు శరీరం కూడా నువ్వే ధరించావు. మరి ఒక జీవుడు పడుకుని కలగని చెట్టు శరీరం, పుట్ట శరీరం, పాము శరీరం, పడత శరీరం, పురుషోత్తముడి శరీరం అన్నీ ధరించి ఒక కళ, ఒక అరగంట సేపు కలలో ఆడుకుని కిందపడి మీదపడి సుఖపడి దుఃఖపడి తేరుకోవడం నిజమైనప్పుడు శ్రీమన్నారాయణమూర్తి క్షీరసాగరంలో శయనించి విశ్వంలో ఉండే దేవతల, మానవుల, రాక్షసుల రూపాలు, చరాచర స్వరూపాలన్నీ ఆయనే ధరించి ఒక క్రీడ సాగిస్తున్నాడంటే అబద్ధం ఎలా అవుతుందండి? పక్కా నిజం, పక్కా నిజం, పక్కా నిజం. మనకు అర్థం కావట్లేదు అంతేగాని పక్కా నిజం అది. అందరి రూపాలు ఆయనే ధరించాడు. చెప్పేవాడు ఆయనే, వినేవాడు ఆయనే, ఈ వీళ్ళు ఆయనే, అన్నీ ఆయనే, ఈ మైకు ఆయనే, ఈ చెంబు ఆయనే, అన్నీ ఆయనే. ఒకటే, అదే ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అంటే అర్థం అది. ఈ భావనలో మనం ఉంటే ఏ దుఃఖము రాదు మన దగ్గర. శరీరమే మంది కానప్పుడు శరీరానికి వచ్చే దుఃఖాలు మనవి ఎలా అవుతాయి? శరీరమే మంది కానప్పుడు శరీరానికి వచ్చే సుఖాలు మాత్రం మనం ఎలా అవుతాయి? ఇదేన్నీ పట్టించుకోము, వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మనం ఉండగానే గాలి వీస్తోంది, పెడుతోంది, మనం పట్టించుకున్నామండి? ఆ గాలి వదిలిపెట్టండి. మనం అందరం ఊపిరి తీయట్లేదా? మీరు ఎవరైనా మీ ఊపిరిని లెక్క పెట్టారా? నేను లెక్క పెట్టానా? మరి ఊపిరిని లెక్క పెట్టకుండా బతుకుతున్నాం, వీస్తున్న గాలిని లెక్క పెట్టకుండా బతుకుతున్నాం. ఈ శరీరాన్ని పట్టించుకోకుండా ఎందుకు ఉండలేకపోతున్నామండి? అభ్యాసం చెయ్యాలి, అభ్యాసం చెయ్యాలి. అభ్యాసము కూసు విద్య. అభ్యాసేన కౌంతేయ వైరాగ్యేణ గృహ్యతే. మనస్సును నిగ్రహించుకోవడం ఎలాగా అంటే చాలా కష్టమయ్యా అర్జున, కానీ 2 విషయాల వల్ల సాధ్యమవుతుంది. పుట్ ఇన్ ప్రాక్టీస్, అభ్యాసం చేయి. వైరాగ్యం, ప్రపంచంలో ఏదీ మిగలదు, ఏదీ మిగలదు, ఏదీ మిగలదనే విషయం బాగా గ్రహించు. రోజుకో 10 సార్లు సుత్తెట్టు కొట్టుకుని నీకు నువ్వే చెప్పుకో. 1 వైరాగ్యం, 2 అభ్యాసం, ప్రాక్టీస్. అది చెయ్యన్నాడు. అది లేకపోతేనే ఇవన్నీ వస్తాయి. అందుకే నా 8వ బిడ్డగా బతికాడు. అప్పుడు తీసుకెళ్ళింది 15 ఏళ్ళు, విద్యాభ్యాసం చేయించింది, గంగా తీరంలో వదిలిపెట్టి నాయనా నీ తండ్రిని నువ్వు చేరుకో అని చెప్పింది. క్షత్రియ పుత్రుడు, అందున అష్టవసువుల్లో ఒకడై ఇక్కడ పుట్టాడు కదా. మామూలుగా వెళ్ళి ఆ నాన్న మీ అబ్బాయినంటే ఆయన నమ్మద్దు, శకుంతల తీసుకెళ్తే కొడుకును దుష్యంతుడు ఏమన్నాడు నువ్వెవరో నాకు తెలియదు అన్నాడు. శంతనుడు అలా అంటే భీష్ముడి కంటే అంతకంటే అవమానం ఉందా? అందుకని ఆయన ఎక్కడికి వెళ్ళలేదు. గంగానది అంటే ఆయన తల్లి. ఆయన కొత్తగా చెప్పేది ఏమిటండి? ఆ తల్లి ఒడిలో ఉన్న బిడ్డలాగా ఆ తీరంలోనే అస్త్ర విద్య, పరశురాముడు నేర్పినటువంటి అస్త్ర విద్యాభ్యాసం కొనసాగిస్తూ అలా తిరుగుతున్నాడు 15 ఏళ్ల కుర్రాడు. అప్పుడు మళ్ళీ శంతనుడు సరదాకి గంగానదీ తీర విహారానికి వచ్చాడు. ఆయన ఉద్దేశం ఎందుకంటే ఎవరన్నా అమ్మాయి కనపడుతుందేమో అని. ఆయన గొడవ వేరే, ఈయన గొడవ వేరే. తండ్రి అయినా కొడుకైనా ఎవడు బుద్ధి వాడిదే. ఒకడు తండ్రి సాయంత్రం అయ్యేసరికి 2 సీసాలు పుచ్చుకుంటాడు, కొడుకు సత్యనారాయణ వ్రతం చేస్తూ ఉంటాడు. ఏం చెబుతాం ఇక్కడ? అంతే. మా నాన్నగారు అంతేనండి, ఏం చేయమంటారని. అటువంటి సన్నాసులందరికీ మంచి కొడుకులు పుడతారు. నిజంగా శ్రీరామచంద్రుడు లాంటి తండ్రి ఉంటే వాడికి శిశుపాలుడు లాంటి వాడు పుడతాడు. ఇదో కర్మ ఇది. చెప్పలేము ఎవరి బుద్ధులు ఎలా ఉంటాయి అనేది. ఆయన అదే ఉద్దేశంతో వచ్చాడు సుమారుగా. కానీ అక్కడ ఏం కనపడింది? కనియముందట నమ్మహీపతి గంగసైకత భూములన్. తరళం అనే సరికొత్త వృత్తంలో అందమైనటువంటి ఛందస్సులో నన్నయ్య గారు పద్యం రాస్తున్నాడు. భారతం ఆదిపర్వంలో భీష్ముడు శంతనుణ్ణి చేరుకున్న విధానాన్ని. కనియముందట నమ్మహీపతి గంగసైకత భూములన్. కనియముందట నమ్మహీపతి గాంగసైకత భూములన్. పనిగొనం ధనువభ్యసించుచు బాణ సంహతి సేతుగా. ఘనముగా నమరాపగౌఘము కట్టియున్న కుమారునత్యనగుణాత్మ సమానునాత్మజు ఆపగేయు మహాయశున్. తరళం అనే ఛందస్సుది.
నభరస జయజగా అనేటువంటి గణాలు ఉంటాయి. మహిళలకి పెద్దవాళ్ళకి బాగా అర్థమవుతుంది, నా వయస్సు ఉన్నవాళ్ళకి. దీంట్లో ఒక ప్రసిద్ధమైన పాఠం ఉంది ఇదే ఛందస్సులో. రవి సుధాకరవన్నిలోచన రత్న కుండల రూపిణి ప్రవిమలంబుగమమ్ము నేలుము భక్త జన చింతామణి అక్షయంబుగ కాశీలోపల అన్నపూర్ణ భవానివై సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి చిరముగా మమ్మేలు కొమ్మిక శ్రీగిరి భ్రమరాంబిక. శ్రీశైల భ్రమరాంబిక మీద అష్టకం ఉంది ఇదే ఛందస్సులో. మహిళలు పూర్వం పెద్దవాళ్ళందరూ పాడేవారు. అదే ఛందస్సును అన్నయ్య గారు ఎత్తుకున్నది. కనియముందట నమ్మహీపతి గాంగ సైకత భూములన్. గాంగ సైకత భూములను గంగానదీ తీరంలో ఉండే ఇసుక నేలల్లో చూశాడు ఒక అపూర్వమైన దృశ్యాన్ని శంతను మహారాజు. మనం శంతనుడు అంటాం. వ్యాసభారతంలో శాంతన మహారాజు అని ఉంది, శాకి దీర్ఘం ఉంది. ఆయన అసలు పేరు అదే. వ్యాసుడు ఎక్కడ శంతనుడు అని అలా, శాంతనుడు అన్నాడు ఆయన. కనియముందట నమ్మహీపతి గాంగ సైకత భూములన్. గంగానదీ తీరంలో ఇసుక నేలల్లో ఒక అపూర్వ దృశ్యాన్ని చూశాడు. ఏమిటయ్యాదంటే పనిగొనంధనువభ్యసించుచు బాణ సంహతి సేతుగా ఘనముగా అమరాపగౌఘము కట్టియున్న కుమారుని. పనిగొనను ఘను అభ్యసించుచు, పనిగట్టుకుని విద్యాభ్యాసం చేస్తున్నట్ట. ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకోకపోయినా సరే ఆయన విగ్రహం బట్టి ఏకలవ్యుడు మహత్తరమైన విద్యాభ్యాసం, అస్త్ర విద్యాభ్యాసం చేసినట్టే పరశురాముడి దగ్గర ఈయన నేర్చుకుని ఆ విద్యని అభ్యాసం చేస్తున్నాడు. విద్యార్థులు గ్రహించాలి. అంతా ఉపాధ్యాయులు చెప్పరు, అంతా ట్యాబులు చెప్పవు, అంతా పుస్తకాలు చెప్పవు. నీ మస్తకంతో ఆలోచించాలి. అదే విద్యార్థి అంటే. పాఠంలో ఉండేదేదో ఉంటుంది, అది సరిపోతుందా సరిపోదా, బాగుందా బాగులేదా అని ఆలోచించాలి. విమర్శ రూపిణి విద్య, లలితా సహస్రదేవి వాళ్ళందరికీ తెలుసు, అందులో ఉంటాయి కదా ఈ నామాలు. విమర్శ రూపిణి విద్య విజదాది మహత్ప్రసూహు సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి. విమర్శ రూపిణి విద్య. విద్య ఎలా ఉండాలంటే విమర్శ రూపంలో ఉండాలి. విమర్శించి చదువుకోవాలి. ఇప్పుడు కర్మకాలు ఇప్పుడు కంఠస్థం చేస్తున్నారు, అంతే కంఠస్థమే. ఏది అర్థం కాదు. లెక్కలు కూడా కంఠస్థమే. స్టెప్పులు కంఠస్థం, ఆన్సర్ కంఠస్థం, మార్కులు హృదయస్థం, అంతే లెక్క. అర్థం చేసుకోవాలి దాన్ని. కంఠస్థం చేయడం ఏంటి? కంఠస్థం చేయడాన్ని బట్టి పడ్డాన్ని ఎప్పుడు గొప్పదిగా భావించద్దమ్మా. జ్ఞాపక శక్తి అంత గొప్పది ఏం కాదు ఇక్కడ. అవగాహనా శక్తి గొప్పది, జ్ఞాపక శక్తి గొప్పది ఏమిటి? అర్థం లేనమాట. అసలు జీవితం సుఖంగా ఉండాలంటే ఎప్పుడు ఎన్ని మర్చిపోతే అంత మంచిది. పెద్దాళ్ళు ముఖ్యంగా 70 ఏళ్ళు దాటాక ఎన్ని మర్చిపోతే అంత సుఖం. మర్చిపోవడం అంత సుఖం లేదు, గుర్తుపెట్టుకోవడం అంత శాపం లేదు. గుర్తుకు పేరు మోసిన వ్యక్తిగా 1000 పద్యాలు అప్పగించి ధారణ బ్రహ్మరాక్షసుడని బిరుదు పొందిన వ్యక్తిగా చెబుతున్నా. జ్ఞాపక శక్తి అంత శాపం లేదు, మర్చిపోవడం అంత సుఖం లేదు. 60 ఏళ్ళు దాటే జీవితంలో పడిన దుఃఖాలు, జరిగిన ద్రోహాలు, మోసాలు మర్చిపోగలిగితే అంతకంటే సుఖం ఉందా అండి? అవన్నీ గుర్తు చేసుకుని వేపుడు మొక్కలు వేయించినట్టు వేయించుకోవాలంటే ఇక్కడ ఎందుకు జ్ఞాపక శక్తి పని లేక. ఎంత పోతే అంత మంచిది. కానీ మనం ఏంటంటే 80 ఏళ్ళు వచ్చిన ఈ మధ్యలో ఏంటో పద్యాలు గుర్తురావు. వస్తే ఏం చేస్తావు? ఎక్కడ ప్రదర్శన చేస్తావా? పద్యం గుర్తు రాకపోతే ఏమైంది? 5 అక్షరాలు నమ శివాయ గుర్తుంటే చాలమ్మా, ఇంకేం గుర్తుండక్కల. దానికి పెద్ద జ్ఞాపక శక్తి అవసరం లేదు. ఏ వయసులోనూ విరక్తి లేకపోతే అలాగ. ఇంకా లౌకికం ఎంతకాలం ఇది లౌకిక్కు పని లేక తీసిపారేయక నాకు అక్కర్లేదని చెప్పాలి. ఇది పిల్లలు తాపత్రయపడాలంటే వేరు. ఎందుకు గుర్తు ఇవ్వని? ఈ భీష్ముడికి పూర్వజన్మ